కూటమి పాలనలో బిఎన్ఎస్ చట్టాలని ప్రజల కోసం వాడకుండా ఆ చట్టాల అమలులో నిర్వీర్యం చేసి ఆ చట్టాలని అమలులో విఫలమైన పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. బిఎన్ఎస్ చట్టాలని బాబు రాజకీయ న్యాయ సంహిత చట్టాలుగా మార్చేశారు. ఎంత దారుణమైన పాలన ఇప్పుడు సాగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. పోలీసులకి బెల్ట్ ఉంటుంది, దాని మీద 3 సింహాలు ఉంటాయి. అవి దేనికి? న్యాయానికి, చట్టానికి, నీతికి ప్రతీకలుగా మనం భావిస్తాం. కానీ ఈ కూటమి పాలనలో ఆ 3 సింహాలని ఈరోజు 3 పార్టీలకి తొత్తులుగా మార్చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ 3 పార్టీలు చేతిలో పోలీస్ వ్యవస్థ ఈరోజు కీలు బొమ్మలుగా మారిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల ఈరోజు లా అండ్ ఆర్డర్ ఎంతగానో దెబ్బతిన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చివరికి ఈ కూటమి ప్రభుత్వం పోలీసులకు కూడా వెన్నుపోటు పొడిచింది. పోలీసులకి డిఏ ఇస్తామన్నారు. ఏమైనా డిఏలు ఇచ్చారా? ఐఆర్ ఇచ్చారా? పిఆర్సీ ఇచ్చారా? అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. మరి పోలీసులకి ఇచ్చారా వర్క్ ఫ్రమ్ హోమ్? అలాగే వీక్లీ హాఫ్లు ఇస్తానన్నారు, ఇచ్చారా? నేను అడుగుతూ ఉన్నాను. సరెండర్ లీవ్స్ ఇస్తామని చెప్పారు, పోలీసులకి ఇచ్చారా? ఇవన్నీ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా పోలీసులకు కూడా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ కూటమి పాలనలో పోలీసు వ్యవస్థ ఎంత నిర్వీర్యమైపోయిందో దానికి హోంమంత్రి అయిన అమిత్ షా గారు వీళ్ళకి చేవాట్లు పెట్టారు కదా. ఎమర్జెన్సీ కాల్ సెంటర్ నంబర్ 112 కాల్ చేస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు రెస్పాండ్ అయ్యే సమయం 26 నిమిషాలు. దేశవ్యాప్తంగా అది 18 నిమిషాలు ఉంది. మీరు బుద్ధి తెచ్చుకోండి. ప్రజలు రక్షించండి రామచంద్ర దేవుడా రక్షించండి అని పోలీసులకి వాళ్ళు ఫోన్ చేస్తే 26 నిమిషాల వరకు మన రాష్ట్ర పోలీసులు పట్టించుకోవట్లేదంట. అమిత్ షా గారే స్వయంగా చేవాట్లు వేశారు, లేఖ రాశారు చంద్రబాబు నాయుడు గారికి. మరి మీ పోలీసుల పనితీరు బాగుందని మీరు ఎలా చెప్పుకుంటారు అనిత గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే మనం తీసుకుంటే బిఎన్ఎస్ఎస్ చట్టాల అమలులో మన రాష్ట్రం చిట్ట చివరి ర్యాంక్ వచ్చింది. అది మర్చిపోవద్దు. ఈ రాష్ట్రంలో ఉన్న ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 36 ఉంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీ కూటమి పాలనలో 36వ ర్యాంక్ వచ్చింది. సిగ్గుచేటు. మీరు ఏ విధంగా మీ పనితీరు బాగుందని చెప్పుకుంటారు, ఇంకా అవార్డ్స్ వచ్చాయని గొప్పలు చెప్తూ ఉన్నారు. అంటే నమ్మడానికి ప్రజలు ఏమైనా వెరివాలనుకుంటున్నారా అనిత గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే మీరు మీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వే IVRS సర్వేలో మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని 21 జిల్లాలలో ప్రజలు మహిళలు అసంతృప్తితో ఉన్నారని వాళ్ళ సర్వేలోనే చెప్పారు. మరి పోలీసుల పనితీరు ఎక్కడ బాగుంది? ఇంకా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ పోలీస్ శాఖకు ఒక హోంమంత్రి ఉన్నారు, అనిత గారు. జనరల్గా ఎక్కడైనా హెచ్ఎం అంటే హోంమంత్రి అంటాం, కానీ ఈ రాష్ట్రంలో అనిత గారి సారథ్యంలో హెచ్ఎం అంటే హెరాస్మెంట్ మంత్రి అంటున్నారు ప్రజలు. విశాఖలో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రజల కోసం వాడుతారు, కానీ